తిరిగి హెచ్‌సివి న్యూస్ లోకి స్వాగతం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ మూల్యాంకన అధ్యాపకులు తమ మూల్యాంకన ప్రశ్న పత్రాల మరియు దినసరి పారితోషికాలు పెంచాలని కోరుతూ స్పాట్ సెంటర్ అయిన ఏఎస్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ మూల్యాంకన అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్పాట్ సెంటర్ అయిన ఏఎస్ఎన్ కళాశాలలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపక సంఘ నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 మూల్యాంకన కేంద్రాల్లో 3వ రోజు మూల్యాంకన విధులను బహిష్కరించడం జరిగిందని అన్నారు. డిగ్రీ మూల్యాంకన అధ్యాపకులకు స్కేల్తో నిమిత్తం లేకుండా రోజు డిఏ 600 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. అధ్యాపకుల డేటాను సెప్టెంబర్ మాసంలోనే అప్డేట్ చేయాలని అన్నారు. మూల్యాంకనంతో సంబంధం ఉన్న అన్ని విభాగాలకు మూల్యాంకన బెత్యం పెంచి అమలు చేయాలని కోరారు. మూల్యాంకనం పూర్తయిన వెంటనే నగదు అందజేయాలని పేర్కొన్నారు. అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా యూనివర్సిటీ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇది మార్చిలో జరిగినటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయపు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రకాశం, గుంటూరు జిల్లాలో అంటే యూనివర్సిటీ పరిధిలో 6 సెంటర్లో జరుగుతూ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మూల్యాంకన రేట్లను పెంచేటువంటి ఆనవాయితీ ఉన్నది. అదే సందర్భంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులను కలిసి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులందరూ కలిసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి పెంచాలని, అన్ని రకాల ఎంతెంత పెంచాలి, సిఈకి ఎంత పెంచాలి, మూల్యాంకనము పేపర్కి ఎంత ఇవ్వాలి, తరువాత లోకల్ డిఏ ఎంత ఉండాలి, నాన్ లోకల్ డిఏ ఎంత ఉండాలి. ఇక్కడ ఈ రోజున మేము ఈ తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఈ సెంటర్లో మేము అధ్యాపకులందరం కూడా కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఈ యూనివర్సిటీ తరపున ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా స్క్రిప్ట్కి మనకి 22 రూపాయల చొప్పున పెంచాలని చెప్పని, అలాగే స్క్రూటినీ చేస్తున్నటువంటి ఈ స్క్రూటినీస్కి కూడా రేట్లు పెంచాలని, స్క్రిప్ట్ వాల్యూ ప్లస్ సిఈలు అలాగే ఏఈలు వీళ్ళందరికీ కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి యూనివర్సిటీ అనేది మనకి రేట్లను పెంచుతూ ఉంది. మన తెనాలిలో జరుగుతున్నటువంటి స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ని వరుసగా 2వ రోజు కూడా బహిష్కరించడం జరుగుతూ ఉంది. కారణం మనందరికీ తెలిసిందే. ఇది గత 3 సంవత్సరాల నుంచి స్పాట్ వాల్యుయేషన్ రేట్లను ఏమాత్రం పెంచకుండా మరి యూనివర్సిటీ నిర్లక్ష్యం వహించింది. దీన్ని మన ప్రభుత్వ అధ్యాపకుల కళాశాల సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. మరి అలాగే మా యొక్క డిమాండ్లన్నింటినీ కూడా మీకు లిఖితపూర్వకంగా సమర్పించి ఉన్నాం. వీటన్నిటిని సత్వమే పరిష్కరించేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ కార్యక్రమంలో అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిలం నాగరాజు, నాయకులు శ్రీనివాసరావు, లాజరబాబు, ఎం దశరథరామరెడ్డి, కోటేశ్వరరావు, అశోక్ బాబు, రఫీ, బాలాజీ, ప్రసాద్, ప్రసన్న, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠపురం నుండి ఆటోనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాద హెచ్చరికలు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ లేకపోవడం వల్ల అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకోవాలని కోరుతూ ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ సభ్యులు తెనాలి డీఎస్పీ ఎం స్నేహితాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. వైకుంఠపురం నుండి ఆటోనగర్ వరకు రోడ్డు విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు సరైన ప్రమాద హెచ్చరికలు, స్పీడ్ బ్రేకర్లు లేనందున అనేక ప్రమాదాలకు గురవుతున్నాయని వెంటనే సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు మంగళవారం తెనాలి డీఎస్పీ ఎం స్నేహితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం స్నేహిత మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, దాని నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ నియమాల పట్ల ప్రజలు శ్రద్ధ కనపరిచి ట్రాఫిక్ నియమాలు పాటించాలని స్నేహిత సూచించారు. తెనాలి పట్టణ అండ్ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆఫీస్కి వచ్చి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల గురించి కొన్ని సూచనలు అలాగే కొన్ని ఇష్యూస్తో కూడిన ఒక మెమోరాండం సబ్మిట్ చేశారు. దాన్ని స్వీకరించడం జరిగింది. వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తాము. ఇప్పటికే ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెనాలిలో ట్రాఫిక్ నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ట్రాఫిక్ని నియంత్రించడం కోసం, అనుకూలంగా చేయడం కోసం ఎవరైతే వెహికల్ కమ్యూటర్స్ ఉన్నారో వారిని, తెనాలి పట్టణ ప్రజల్ని, వెహికల్ కమ్యూటర్స్ అందరినీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసేది, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి. ఎప్పుడైతే పాటిస్తామో మన పట్టణంలో ట్రాఫిక్ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి దయచేసి
దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను పాటించాలని చెప్పి అందరికీ కోరుతూ థ్యాంక్ యూ. ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారి అయిన వైకుంఠపురం నుండి ఆటోనగర్ మధ్య సిగ్నలింగ్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాగే ఓవర్ బ్రిడ్జి పైన డివైడర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి చర్యల పట్ల సంబంధిత శాఖలు చొరవ తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం నుంచి ఈరోజు తెనాల్లో 5 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ విజయవాడ లైన్లో 4 లైన్స్ చేసిన తర్వాత ట్రాఫిక్ చాలా ఎక్కువైంది. ముఖ్యంగా ఈరోజు గంగాణమ్మ గుడి ఎదురుగా కట్టిన ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చి పరిశీలించాం. ఇదంతా లోపభీష్టంగా ఉంది. ఫుట్పాత్ అనేది ఇక్కడెక్కడ కనపడతలేదు. వెహికల్స్ డైరెక్ట్గా వస్తే కనుక మనుషులు తప్పుకోవడానికి ఈ బ్రిడ్జి మీద ఎక్కడ కూడా ఫుట్పాత్ కట్టలేదు. అలానే చాలా ప్లేసెస్లో ఈ కాలువలోకి డైరెక్ట్గా వెహికల్స్ వెళ్ళి కొంచెం కనుక పక్కకి తిప్పితే వెహికల్స్ కాలువల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కార్యక్రమంలో సంఘ సభ్యులు రావూరి శివశంకర్రావు, ఏ అశోక్ కుమార్, ఎం బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, చందు నాగేశ్వరరావు, బి అర్జున్ కుమార్, సోమయ్య శాస్త్రి, అమ్మయ్య తాత, పేరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలి గుంటూరు రైల్వే లైన్ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కొన్ని రైళ్లను దారి మళ్లించడం, కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగిందని తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ షేక్ అబ్దుల్ హక్ తెలిపారు. మంగళవారం తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ షేక్ అబ్దుల్ హక్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి గుంటూరు రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కొన్ని రైళ్లను దారి మళ్లించడం, కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు రేపలకు ఎటువంటి సర్వీసులు లేవని తెలిపారు. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు జన్మభూమి ఎక్స్ప్రెస్లు తెనాలికి రాకుండా విజయవాడ, గుంటూరు మీదుగా నడపడం జరుగుతుందని అన్నారు. అలాగే డెల్టా ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ నుండి గుంటూరు వరకు నడపడం జరుగుతుందని స్టేషన్ మేనేజర్ అబ్దుల్ హక్ వివరించారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు విషయాలను, మార్పులను ప్రయాణికులు గమనించి రైల్వేకి సహకరించాలని పేర్కొన్నారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి, స్టేషన్ మేనేజర్ తెనాలి స్టేషన్ మేనేజర్ చెప్పేది, మనకి 18 నుంచి 25 వరకు నాన్ ఇంటర్లాకింగ్ వరకు గుంటూరు తెనాలి డబ్లింగ్ లైన్, అంతకుముందు సింగిల్ లైన్తో బళ్ళు నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలు పెడితే మనకి డబల్ లైన్ వస్తుంది. దాని మూలన కొన్ని బళ్ళు క్యాన్సిల్ చేశారు, కొన్ని డైవర్ట్ చేశాడు, కొన్ని క్యాన్సిల్ చేశారు. మనకి 18 నుంచి 25 వరకు రేపల్లికి బళ్ళు లేవు, ఏ ప్యాసింజర్ బండి కూడా లేదు. డెల్టా కూడా మనకి 21 నుంచి గుంటూరుకు వచ్చి గుంటూరు నుంచి రిటర్న్ పోతుంది. మీరు ఇక్కడ నుంచి రిజర్వ్ చేయించుకున్న వాళ్ళందరూ గుంటూరు పోయి ఎక్కవలను. తర్వాత మన జన్మభూమిలో తెనాలి టచ్ అవ్వకుండా కేసీసీ మీదుగా వెళ్ళిపోతాయి 21 నుంచి 25 వరకు. ముఖ్యంగా మన తెనాలి ప్రేక్షకులకు జన్మభూమికి ఎక్కువ జనం పోతారు. తర్వాత 150 మంది 200 మంది పోతూ ఉంటారు. మీరు 5 రోజులు గుంటూరు విశాఖపట్నం వాళ్ళు గుంటూరు పోయి ఎక్కాలి, ఇటు సికింద్రాబాద్ పోయేవాళ్ళు గుంటూరు పోయి ఎక్కాలి. మనకి తెనాలి టచ్ అవ్వకుండా బళ్ళు అటు కేసీసీ నుంచి వెళ్ళిపోతాయి 21 నుంచి 25 వరకు. ఈ నెల 13వ తేదీన శనివారం తెనాలి మండలం కంచెలపాలెం గ్రామానికి చెందిన యార్లగడ్డ మురళీకృష్ణ అనే వ్యక్తిని హత్య చేసి పరారైన నిందితుడు పొదిలి శ్రీను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నట్లు తెనాలి రూరల్ సిఐ సుధాకర్ రావు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 13వ తేదీన శనివారం మధ్యాహ్నం తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో యార్లగడ్డ మురళీకృష్ణ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన పొదిలి శ్రీను మంచం కోడుతో దాడి చేసి హత్య చేయటమే కాకుండా మురళీకృష్ణ భార్య విజయలక్ష్మి మరియు తులసి కుమార్ అనే వ్యక్తిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. దాడిలో మురళీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా విజయలక్ష్మి తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతుంది. కాగా నిందితుడు పొదిలి శ్రీను ఈ నెల 15వ తేదీ సోమవారం విజయవాడ రోడ్డు నందు స్పృహ లేకుండా పడి ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు హాస్పిటల్లో వైద్యం చేయించి ముద్దాయి వాన్మూలం రికార్డు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెనాలి రూరల్ సిఐ సుధాకర్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రాంబాబు తదితర పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు. 13/4/2000 ఈ నెల 13వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముద్దాయి పొదిలి శ్రీనివాసరావు తన పక్కింటి అతన్ని ఎండమూరి మురళీకృష్ణను తల మీద కొట్టి చంపడం జరిగింది. అందులో ఆపడానికి భాగంగా అతని భార్య విజయలక్ష్మి వెళ్ళగా ఆమెను కూడా కొట్టి గాయపరచడం జరిగింది. అలాగే అక్కడే పక్కనున్న
వ్యక్తి తులసి కుమార్ అనే అతను కూడా తప్పించుకున్నాడు ఇతను కొట్టే క్రమంలో. ఆ తర్వాత గ్రామం అంతా కూడా ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పారిపోయినాడు అక్కడి నుంచి ముద్దాయి ఆ రోజు. ఇప్పుడు ఆ విజయలక్ష్మి కండిషన్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇది వెళ్ళిపోయిన ఇతను మాకు నిన్న ఉదయం విజయవాడ హైవే రూట్లో రక్తగాయాలతో దొరికితే ఇతను హాస్పిటల్కు తరలించి ఇతనే చంపిన వ్యక్తి అని నిర్ధారించుకున్నాం. కానీ ఇతనికి కూడా తల మీద తప్పించుకునే క్రమంలో రక్తగాయం అవడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాము. 1 డే అబ్జర్వేషన్ డాక్టర్ పెట్టినందువల్ల అబ్జర్వేషన్ తర్వాత ఈరోజు వాళ్ళు డిశ్చార్జ్ చేసిన తర్వాత మేము అదుపులోకి తీసుకొని ఎలా జరిగింది ఈ విషయం అని చెప్పగా నేను పథకం ప్రకారమే ఇంట్లో ఉండి వాళ్ళని తిట్టి లోపల ఉన్నాను. వాళ్ళ భర్త తలుపు తీయంగానే తల మీద మోది కొట్టడం జరిగింది. సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగస్థల దినోత్సవాన్ని మంగళవారం తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగస్థల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాల్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు తెనాలి పట్టణానికి చెందిన నాటక రంగస్థల కళాకారుల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా ప్రజ్వలిత అధ్యక్షులు నాగల వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నాటక రంగస్థల కళాకారులకు తొలి నుండి తెనాలి పట్టణానికి ఎంతో వైశిష్ట్యత ఉందని అన్నారు. ఎందరో కళాకారులను తెనాలి పట్టణం కళారంగానికి అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని స్మరించుకోవడం జరిగిందని తెలిపారు. అనూహ్యమైనటువంటి చరిత్ర ఉంది రంగస్థలం గురించి. అసలు రంగస్థలం ఎలా ఉండాలో చెప్పాము, నాటకం ఎలా ఉండాలో కూడా చెప్పాము. మనం పాండవ ఉద్యోగ విజయం వేరు, ఉద్యోగాలు వేరు. రెండు రాసిన తర్వాత రెండింటిని కలిపి పాండవ ఉద్యోగ విజయాలుగా మన్నా కనకలింగం గారు దాన్ని ఇలా చేయించు అని చెప్పినాక దాన్ని ఫస్ట్ టైము నాటక ప్రదర్శనలో పూర్తి నాటకాన్ని ప్రదర్శించింది తెనాల్లో. దాంట్లో మాధవపెట్టి గారు ఉన్నారు. అలాగే దాన్ని డైరెక్ట్ చేసిన ఆయన త్రిపురారి భట్ల వీరరాఘవస్వామి. ఆయన సంస్కృత పాఠశాలకి అప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నారు. అది ఒక తర్వాత ఇంకోటి ఏంటంటే తెనాలి ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తెనాల్లో సినిమా హాల్స్ లాగా నాటకశాలలు ఉన్నాయి. రామ్ విలాస్ సభ, అలాగే శ్రీకృష్ణ సౌందర్యశాల, వన్ కంపెనీ అని ఒకటి గుంటూరులో ఉండేది. కానీ ఇక్కడైతే ఆ రెండు పోటాపోటీగా పౌరాణిక నాటకాలు రోజు జరుగుతూ ఉండేవి. తర్వాత 2029లో ఇక్కడ అలర చేసి ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత, ఇనుప గజ్జల తల్లి తనయంత తిరిగిన వాసిగా శివ తాండవమ్ము చూపి తనయంత తనవారు తనను నిందించిన. ఇది అందరి కళాకారులకి వర్తిస్తుంది. ఏ కళాకారుడు తన ఇంట్లో కార్యక్రమంలో దేవిసిరి కృష్ణారావు, అయినాల మల్లేశ్వరరావు, కనపర్తి బాబురావు, రావినూతల శ్రీరామూర్తి, నన్నపనేని రాంబాబు, మేరుగ రామలింగేశ్వరుడు, ఆర్ఎండ్బి రాజు, గాలిముట్టి మోహన్ రావు, సీతారామయ్య, అలపర్తి తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషుడు సూర్యదేవర సాంబశివరావు 12వ వర్ధంతిని తెనాలి పట్టణంలో మంగళవారం ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషుడు సూర్యదేవర సాంబశివరావు 12వ వర్ధంతిని తెనాలి పట్టణంలో ఆయన అభిమానులు, బంధువులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెనాలి చిన్నరావూరు పార్కు వద్ద గల సూర్యదేవర సాంబశివరావు ఆర్చి వద్ద నుండి ఎస్ఎస్ఆర్ అభిమానులు, బంధువులు జోహార్ అర్పిస్తూ తెనాలి బోస్ రోడ్లోని సాంబశివరావు విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి పూలమాలలు, పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. కీర్తిశేషుడు సూర్యదేవర సాంబశివరావు గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు బోస్ రోడ్లోని వారి స్తూపం దగ్గర వారిని గత జ్ఞాపకాలు తలుచుకుంటూ వారితో జ్ఞాపకాలు నెమరేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. కార్యక్రమంలో సూర్యదేవర సాంబశివరావు సతీమణి శశికళ, గాలి రవికుమార్, బుల్లోడు, అప్పారావు, శ్రీను, రిమ్జిం ప్రసాద్, వేణుగోపాల్, షేక్ చాంద్, విద్యాధర్, సత్తార్ మరియు ఎస్ఎస్ఆర్ అభిమానులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు పాల్గొని నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేలా శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థాన కమిటీ సేవలు ముదావహం. తెనాలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
పట్టణంలో అగ్ని ప్రమాద నిరోధక పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించిన అగ్నిమాపక అధికారి వై వెంకటేశ్వరరావు. పట్టణంలో కన్నుల పండుగగా కొనసాగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో హెచ్సివి తెనాలిని టైప్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.